హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డామినోస్ స్టైల్ చీజ్ గార్లిక్ బ్రెడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ తరపున చిన్న రిక్వెస్ట్. బయట కరోనా కేసెస్ చాలా రైజ్ అవుతున్నాయి. వీలైనంత వరకు అందరూ ఇంట్లోనే ఉండండి. ఏదైనా వర్క్ ఉంటే ఓన్లీ ఒక్కళ్ళే బయటకు వెళ్ళడానికి ట్రై చేయండి. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ఇంపార్టెంట్, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి. లైక్ గ్రీన్ వెజిటేబుల్స్, మిల్క్, ఫ్రూట్స్, ఎగ్స్ ఇలాంటివి. అండ్ స్టీమింగ్ చేసుకుంటే చాలా మంచిది. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు భయపడి హాస్పిటల్స్కి వెళ్లకుండా ఇంట్లోనే గవర్నమెంట్ ఇచ్చే మెడిసిన్స్ యూస్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల మనం సేఫ్గా ఉండడమే కాకుండా మన వాళ్ళని కూడా సేఫ్గా ఉంచవచ్చు. చీజ్ గార్లిక్ బ్రెడ్ కోసం ముందు మనం గార్లిక్ బటర్ రెడీ చేసుకోవాలి. గార్లిక్ బటర్ కోసం ఒక బౌల్లోకి 50 గ్రామ్స్ బటర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కొంచెం బరకగా పేస్ట్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్గా ఉంటుందండి. ఒకవేళ దొరకకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు. ఒక ప్లేట్లో బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటికి ఒక సైడ్ మనం రెడీ చేసుకున్న గార్లిక్ బటర్ రాసుకోవాలి. ఆ తర్వాత దానిపైన తురుముకున్న చీజ్ పెట్టుకోవాలి. చీజ్ పెట్టి ఇంకో బ్రెడ్ స్లైస్తో కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పైన ఉంచిన బ్రెడ్కి అవుటర్ సైడ్లో మళ్ళీ గార్లిక్ బటర్ రాసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ హీట్ చేసి మనం బటర్ రాసుకున్న బ్రెడ్ సైడ్ కిందకు వచ్చేటట్టు ప్యాన్ మీద పెట్టుకోవాలి. పైనుంచి మళ్ళీ గార్లిక్ బటర్ రాసుకోవాలి. బటర్ అప్లై చేసేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే ఆ హీట్కి చీజ్ అంతా కరిగిపోతుంది. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఆ 2 సైడ్స్ ఫ్రై అయిన చీజ్ గార్లిక్ బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మీరు ఎన్ని కావాలంటే అన్ని గార్లిక్ చీజ్ బ్రెడ్స్ రెడీ చేసుకోండి. రెడీ అయిన చీజ్ గార్లిక్ బ్రెడ్స్ని మధ్యలో నుంచి కట్ చేసి మయోనైస్తో కానీ టొమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకోండి. మయోనైస్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. మీకు త్వరలో ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. చూశారు కదా ఎంత ఈజీగా డామినోస్ స్టైల్లో చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ చేసేసామో. మీరు కూడా అంతే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బ్రెడ్ తెచ్చుకొని రెసిపీ ట్రై చేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.